మేము ఒకరోజు పిల్లలతో సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళాం. అప్పుడు ఒక అద్భుతం చూసాం. ఒక మనిషి, ఒక కళ, ఒక మ్యూజియం. హైదరాబాద్ నగరం గుండెల్లో మూసీ నది ఒడ్డున ఒక అద్భుతమైన కోటలాగా నిలిచి ఉంది ఈ సాలార్జంగ్ మ్యూజియం. ఇది కేవలం ఒక మ్యూజియం కాదు. ఇది ఒక మనిషి కళలకు నిలయము, సమాజానికి ఇచ్చిన బహుమతి. నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ అంటే సాలార్జంగ్. ఇతడు భారతదేశంలోని గొప్ప కళాభిమానుల్లో ఒకరు. ఆయన చిన్నతనం నుంచే పాత వస్తువులు, చిత్రాలు, తూర్పు దేశాల నైపుణ్యాలు, పుస్తకాలు సేకరించడం చాలా ఇష్టం. ఇలా ఆయన ఇల్లు మ్యూజియంలా మారిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి చాలా వస్తువులు తెప్పించేవాడు. ఇంగ్లాండ్ నుంచి గ్లాసు వస్తువులు, ఫ్రాన్స్ నుంచి చిత్రాలు, చైనా నుంచి పోర్సలిన్, అరబ్ దేశాల నుంచి ఖురాన్ ప్రతులు, కాశ్మీర్ నుంచి పష్మీనా, ఇలా చాలా తెప్పించేవాడు. ఎందరో ఆశ్చర్యపోయారు, ఇవన్నీ ఏంటి అని అడిగేవాళ్ళు. అప్పుడు నవాబ్ నవ్వుతూ చెప్పేవాడు, ఇవి నాది కాదు, భవిష్యత్ భారతదేశానిది అని. అవును, ఆయన కళ నిజమైంది. ఆయన చనిపోయిన తర్వాత ఆ కళల ఖజానా మ్యూజియంగా మార్చబడింది. అదేనండి సాలార్జంగ్ మ్యూజియం. ఈ మ్యూజియంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ముసుగుతో కప్పబడిన శిల్పం శిలలో పడిన చీరలా కనిపిస్తుంది. డబుల్ స్టాచ్యూ ముందు నుండి ఒక మనిషి, వెనుక నుండి మరోవాడు, ఒకే రాయిపై రెండు ముఖాలు. శాతవాహనుల కాలపు బంగారు వస్తువులు, నవరత్నాల ఖడ్గాలు, పాత గంటలు, పుస్తకాలు, ఇంకా ఎన్నో చాలా రకాలు ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి కళ, అతని శ్రమ, అతని భక్తి ఇవి ఎంతవరకు తీసుకెళ్ళగలవో సాలార్జంగ్ మ్యూజియం ఒక అద్భుత ఉదాహరణ అని చెప్పకనే చెప్పచ్చు. చూస్తున్నారు కదండి, ఏనుగు దంతాలతో చేసిన ఈ వస్తువులు పళ్ళతో చేశారంట అండి. చాలా బాగున్నాయి చూడండి. చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలని ఇంత అద్భుతంగా చెక్కారు చూడండి. అప్పుడు ఇది గంటల అలారం అండి. ఇది టైం ప్రకారము మధ్యాహ్నం టైంలో వస్తుందంట. 1 అవర్కి ఒకసారి అలారం వస్తూ ఉంటుంది వెరైటీగా. చాలా బాగుంటుంది, విశాలంగా ప్రశాంతమైనది. మీరు వెళ్ళి ఈ అద్భుతాన్ని ఒకసారి చూసి రండి.